ఫస్ట్ డే నా నేను కూర్చునే ఉన్నాను. నా బాడీ పైకి లేసి తిరగడం మొదలెట్టింది. ఫిజికల్ బాడీ కాదు, సమ్ ఏదో తిరుగుతున్నాను నేను. కూర్చునే ఉన్నాను, నాకు తెలుస్తుంది నేను కూర్చుని ఉన్నానని, కానీ నేను తిరుగుతున్నాను, గాల్లో తిరుగుతున్నాను. ఏంటిది అని ఆవిడనే అడిగాను. మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఫోన్లో ఉన్నాను కదా, నేను ఫ్లోరిడాలో ఉన్నాను, ఆవిడ మినియాపోలిస్లో, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చుని ఉంటే వాళ్ళ చేత మెడిటేషన్ చేస్తున్నారు. ఏంటి నీకేమైనా ఎక్స్పీరియన్స్ అయినాయి అమ్మా అంటే, ఇలా అయిందండి అంటే, ఓకే చంద్రుడు మీ చుట్టూతా తిరుగుతున్నాడు అని సమ్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను కన్విన్స్ అవ్వలేదు, ఎందుకంటే నమ్మకం లేదు కదా ఇలాంటి వాటి మీద. కాకపోతే మీరు చెయ్యండి అంటే చేస్తాను అని మాట ఇచ్చాను. ఎవరికైనా మాట ఇస్తే చేస్తానండి, ఇష్టం ఉన్నా లేకపోయినా కంటిన్యూ చేస్తాను. అందులో ఈ విషయంలో నాకు క్యూరియస్గా అనిపించింది కదా, స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సో డే 2 ఏంటంటే ఎనర్జీ వస్తుంది, ఇలా చూస్తున్నాను, ఏదో ఒక టనెల్ లాగా ఓపెన్ అయింది నా ముందు. ఆ టనెల్లో వెళ్తా ఉన్నాను, ఒక స్కెలిటన్ లాంటిది వచ్చి నా తలపై నుంచి ఎగిరిపోయింది. భయం వేసింది నాకు, ఎందుకంటే అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏదో సినిమాల్లో చూస్తాం. విఠలాచారి సినిమా అని మనం చిన్నప్పుడు, అంటే నేను చిన్నప్పుడు చూసేవాళ్ళం, అట్లాంటివి నవ్వుకునే వాళ్ళం, సరదాగా భయపడే వాళ్ళం చిన్నపిల్లలం కాబట్టి. సో 3 రోజులు మెడిటేషన్ అనేది ముట్టుకోలేదు నేను అసలు, భయం వేసి. ఆ తర్వాత ఆ అక్కని అడిగి ఆవిడ కాంటాక్ట్ తీసుకొని, ఇలా అయిందండి నాకు భయం వేస్తుంది ఏంటి అంటే, పర్లేదమ్మా నీకు మీ చనిపోయిన అమ్మా నాన్న కూడా కనిపిస్తారు, భయపడాల్సింది ఏమీ లేదు, సో ధైర్యంగా చెయ్యి అన్నారు. కొంచెం ధైర్యం వచ్చింది. ఓకే ఈవిడ ఉన్నారు, నాకేమైనా అవసరం అయితే హెల్ప్ చేయడానికి అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాను అనమాట.